నమో తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స. ఈరోజు మనం సంయుక్త నికాయలోని సుసీమ సూక్తం గురించి చెప్పుకుందాం. ఇది వేరే ఒక పరివ్రాజకుడు అనమాట. సుసీముడు అతడు భగవానుడి దగ్గరికి వెళ్ళి నేను సంఘంలో చేరాలనుకుంటున్నానని అడుగుతాడు. సో ఈ దమ్మం అన్నది నిబ్బానం కొరకు కానీ లాభ సత్కారాల కోసం కాదు, ఇంకా ఏవో సిద్ధులను పొందడానికి కాదని భగవానుడు క్లియర్గా చెప్తాడు. అలాగే నిబ్బానాన్ని పొందే మార్గాన్ని కూడా దీంట్లో సూచిస్తాడు. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. ఆ సమయంలో భగవానుడు సత్కరింపబడేవాడు, మాన్యతను పొందేవాడు, గౌరవింపబడేవాడు, పూజింపబడేవాడు. అంటే భగవానుడిని అందరూ కూడా గౌరవించేవాళ్ళు, లాభ సత్కారాలు కూడా చేసేవారు. ఆయనకు చీవరాలు, పిండపాతం, సైనాసనాలు, మందులు, రోగి పథ్యం లభించేవి. అంటే భిక్షువులు ఉపయోగించుకునే 4 ఆవశ్యకాలన్నమాట. భిక్షు సంఘం కూడా సత్కరింపబడేది, మాన్యతను పొందేది, గౌరవింపబడేది, పూజింపబడేది. సంఘానికి చీవరాలు, పిండపాతం, సైనాసనాలు, మందులు, రోగి పథ్యం లభించేవి. అయితే ఇతర తైర్దిక పరివ్రాజకులు, తైర్దిక అంటే వేరొక సాంప్రదాయానికి సంబంధించిన సన్యాసులు అని అర్థం. ఆ తైర్దిక పరివ్రాజకులు అసత్కారానికి, అమాన్యతకు, అగౌరవానికి, అవమానానికి గురయ్యేవారు. అంటే వేరొక సన్యాస సంఘం అని చెప్పుకోవచ్చు, ఒక సాంప్రదాయం. బుద్ధుడి కాలంలో కూడా పరివ్రాజకులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. పరివ్రాజకులు అంటే వేరే రకమైన సన్యాసులు, సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. ఇంకా ఆజీవకులు ఉండేవాళ్ళు, అంటే నగ్నంగా ఉండేవాళ్ళు, జైనులు అన్నమాట. ఇలా వేరు వేరు సాంప్రదాయాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ ఇతర తైర్దిక పరివ్రాజకులకి గౌరవం అంత తగ్గేది కాదు, సత్కారాలు తగ్గేవి కాదు. వారికి చీవరాలు, పిండపాతం, సైనాసనాలు, మందులు, రోగి పథ్యం లభించేవి కాదు. ఇక ఆ సమయంలో సుసీముడు అనే పరివ్రాజకుడు, అంటే సన్యాసే కాకపోతే వేరొక సాంప్రదాయంలో ఉన్నవాడు. ఆ పరివ్రాజకుడు పెద్ద పరివ్రాజక పరిషత్తుతో పాటు రాజగృహంలో నివసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సుసీముని పరివ్రాజక పరిషత్తు ఏదైతే ఉందో అది వాళ్ళు సుసీమునితో ఇలా అంది. ఆయుష్మాన్ సుసీమ, నీవు శ్రమను గౌతముని వద్ద బ్రహ్మచర్యవాసం చెయ్యి. ఆ దమ్మాన్ని గ్రహించి మాకు చెప్పు. మేము ఆ దమ్మాన్ని గ్రహించి గృహస్థులకు చెబుతాము. ఆ విధంగా మనం కూడా సత్కరింపబడతాము, గౌరవింపబడతాము, మాన్యతను పొందుతాము, పూజింపబడతాము. మనకు కూడా చీవరాలు, పిండపాతం, సైనాసనాలు, మందులు, రోగి పథ్యం లభిస్తాయి అంటే అలాగే ఆయుష్మంతులారా అని ఆ సుసీమ పరివ్రాజకుడు పరిషత్తుకు బదులు పలికి ఆయుష్మంతుడు ఆనందుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని ఆయుష్మంతుడు ఆనందుని కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సుసీముడు ఆనంద బంతేతోటి ఇలా అన్నాడు. ఆయుష్మాన్ ఆనంద, నేను ఈ దమ్మ వినయంలో బ్రహ్మచర్య వాసం చేయాలనుకుంటున్నాను, అంటే ప్రవజ్య తీసుకోవాలనుకుంటున్నాను. మీ దమ్మాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆనంద బంతే సుసీమ పరివ్రాజకుడిని తీసుకొని భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందుడు భగవానునితో ఇట్లా అన్నాడు. బంతే, ఈ సుసీమ పరివ్రాజకుడు ఇలా అన్నాడు. ఆయుష్మాన్ ఆనంద, నేను ఈ దమ్మ వినయంలో బ్రహ్మచర్య వాసం చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు భగవానుడు అంటాడు, అయితే ఆనంద, సుసీముని ప్రవజిత్తుని చెయ్యి. ఆ విధంగా సుసీమునికి భగవానుని సన్నిధిలో ప్రవజ్య లభించింది, భిక్షు ఉపసంపద కూడా లభించింది. ఆ సమయంలో అనేక మంది భిక్షువులు భగవానుని వద్ద
ఇలా అంటూ ఉండేవాళ్ళు. ఏమని? జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాము అని తమ అంతిమ జ్ఞానాన్ని ప్రకటించారు. అంటే అర్హంతులైన తర్వాత భగవానుని ఎదుట దీన్ని ప్రకటించేవాళ్ళు కొంతమంది భిక్షువులు. అప్పుడు ఆయుష్మంతుడు సుసీముడు ఆ భిక్షువుల వద్దకు చేరుకున్నాడు, ఎవరైతే చెప్పారో. చేరుకొని ఆ భిక్షువులను కుశల ప్రశ్నలు అడిగి ఆ తర్వాత ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ సుసీముడు ఆ భిక్షువులతో ఇలా అన్నాడు. ఆయుష్మంతులు అంటే భిక్షువులు అప్పట్లో ఒకరినొకరు పిలుచుకునేటప్పుడు ఆయుష్మంత అని పిలుచుకునేవారు. అయితే సుసీముడు ఇలా అంటున్నాడు, ఆయుష్మంతులు భగవానుని వద్ద జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు మించి ఇంకేమీ లేదు అని తెలుసుకున్నాను అని తమ అంతిమ జ్ఞానాన్ని ప్రకటించడం నిజమేనా అని సుసీముడు ఆ భిక్షువులను అడుగుతాడు. ఆయుష్మాన్ అవును అని వాళ్ళు సమాధానం చెప్తారు. మరి ఆయుష్మంతులారా, అలా తెలుసుకున్న, అలా చూసిన మీకు ఒకడు అనేకులు కావడం, అనేకులు ఒక్కడు కావడం, అంటే ఒక వ్యక్తి అనేకులుగా మారడం అనమాట. అనేకులు ఒక్కలుగా కావడం, ఇంకా ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, ఆకాశంలో పోయినట్లుగా గోడ నుండి, ప్రాకారం నుండి, పర్వతం నుండి నిరాటంకంగా పోవడం, నీటిలో మునిగినట్లుగా, తేలినట్లుగా, భూమిలో మునగటం, తేలడం, భూమి మీద నడిచినట్లుగా నీటి మీద మునిగిపోకుండా నడవడం, పక్షిలాగా ఆకాశంలో పద్మాసనం వేసుకొని కూర్చోవడం, మహా యుద్ధిమంతులు, మహానుభావులు అయిన ఈ సూర్యచంద్రులను చేతితో స్పర్శించడం, రుద్దటం, బ్రహ్మలోకం వరకు శరీరంతో వశం చేసుకోవడం వంటి అనేక విధాల యుద్ధి శక్తులు అనుభవంలో ఉన్నాయా అంటే లేదు ఆయుష్మాన్ అని ఆ అర్హంతులు సమాధానం చెప్తారు. అంటే ఇవన్నీ సైకిక్ పవర్స్ అన్నమాట, అంటే సిద్ధులు అని చెప్తారు. మరి ఇంకా ఆయుష్మంతులారా, ఇలా తెలుసుకున్న, అలా చూసిన మీరు మానవ శ్రోతాన్ని అంటే మానవ చెవిని అతిక్రమించిన దివ్య శ్రోతంతో మానుష్యమైన, దివ్యమైన, దూరంలో ఉన్న ఇంకా దగ్గరలో ఉన్న 2 రకాల శబ్దాలను వింటారా? అంటే దివ్య శ్రోత అంటే దూరంగా ఉండేవి, ఎంత దూరంలో ఉన్న శబ్దాలను వినగలగటం, దగ్గరలో ఉన్న శబ్దాలను కూడా వినగలుగుతాం. దాన్నే దివ్య శ్రోతం అంటారు. డివైన్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి అటువంటివి మీరు వినగలుగుతున్నారా అంటే లేదు ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు. మరి ఇంకా ఆయుష్మంతులారా, అలా తెలుసుకున్న, అలా చూసిన మీరు ఇతర ప్రాణులు, ఇతర వ్యక్తుల చిత్తాన్ని మీ చిత్తంతో స్పర్శించి రాగంతో ఉన్న చిత్తాన్ని రాగంతో ఉన్న చిత్తమని తెలుసుకుంటున్నారా? రాగం వీడిన చిత్తాన్ని రాగం వీడిన చిత్తమని తెలుసుకుంటున్నారా? ద్వేషంతో ఉన్న చిత్తాన్ని ద్వేషంతో ఉన్న చిత్తమని తెలుసుకుంటున్నారా? ద్వేషాన్ని వీడిన చిత్తాన్ని ద్వేషాన్ని వీడిన చిత్తమని తెలుసుకుంటున్నారా? మోహంతో ఉన్న చిత్తాన్ని మోహంతో ఉన్న చిత్తమని తెలుసుకుంటున్నారా? మోహాన్ని వీడిన చిత్తాన్ని మోహాన్ని వీడిన చిత్తమని తెలుసుకుంటున్నారా? ఇలా మహద్గత చిత్తాన్ని మహద్గత చిత్తమని తెలుసుకుంటున్నారా? అహమద్గత చిత్తాన్ని ఆ మహద్గత చిత్తమని తెలుసుకుంటున్నారా? అంటే ఇంకొకరి మనసుని చదవగలిగిన జ్ఞానం అన్నమాట. తన చిత్తంతో ఇంకొకరి చిత్తాన్ని చదవగలిగిన జ్ఞానం, దాన్నే టెలిపతి కూడా అని అంటారు కదా. అటువంటి జ్ఞానాన్ని మీరు పొందారా అని అడిగితే లేదు ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు. మరి ఇంకా ఆయుష్మంతులారా, అలా తెలుసుకున్న, అలా చూసిన మీరు 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, 4 జన్మలు, 5, 6, 10, 30, 50, 100, 100,000 అనేక సంవర్త కల్పాలు, అనేక వివర్త కల్పాలు, అనేక సంవర్త వివర్త కల్పాలను స్మరిస్తున్నారా? అక్కడ నేను ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఇటువంటి రంగుతో ఉన్నాను, ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నాను, ఇటువంటి సుఖదుఖాలను అనుభవించాను, ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడి నుండి జారి అంటే చనిపోయి ఇంకొక చోట పుట్టాను, అక్కడ కూడా ఈ పేరుతో, ఈ గోత్రంతో, ఇటువంటి రంగుతో ఉన్నాను,
ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నాను, ఇటువంటి సుఖదుఖాలను అనుభవించాను, ఇంత ఆయువు వరకు బ్రతికాను, అక్కడి నుండి చనిపోయి ఇక్కడ పుట్టాను అని అనేక పూర్వజన్మలను స్మరిస్తున్నారా? అంటే పుబ్బే నివాస జ్ఞానం అంటారు. అంటే అనేక పూర్వజన్మలను స్మరించే జ్ఞానం. మరి మీరు అలా ఆ పూర్వజన్మలను తెలుసుకున్నారా? మీరు జ్ఞానాన్ని పొందారు అని చెప్తున్నారు కదా అని సుసీముడు అడుగుతాడు. లేదు ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు. ఇంకా మానవ నేత్రాన్ని అంటే ఆయుష్మంతులారా, అలా తెలుసుకున్న, అలా చూసిన మీరు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో చనిపోయి తమ కర్మను బట్టి హీనులుగా, ఉత్తములుగా, అందంగా, ఇంకా వికారంగా సుగతిలో దుర్గతిలో పుడుతున్న ప్రాణులను, ఇక్కడ ఈ ప్రాణులు చెడు నడతతో అంటే శరీరంతో చెడు నడతను నడిచి, మాటలతో చెడు నడతను నడిచి, మనసుతో చెడు నడతను నడిచి, శ్రేష్ఠులను నిందించి, తప్పుడు దృష్టితో తప్పుడు పనులను చేసి శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత అపాయంలో, దుర్గతిలో, అధోలోకాలలో, నరకంలో పుడుతున్నారు. ఇక ఇక్కడ ఈ ప్రాణులు శరీరంతో మంచి నడతను నడిచి, మాటలతో మంచి నడతను నడిచి, మనసుతో మంచి నడతను నడిచి, శ్రేష్ఠులను నిందింపగా సమ్యక్ దృష్టితో సరైన పనులు చేసి శరీరం భిన్నమై అంటే చనిపోయిన తర్వాత సుగతిలో, స్వర్గలోకంలో పుడుతున్నారు అని మీరు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో ఇక్కడ చనిపోతూ తమ కర్మను బట్టి హీనులుగా, ఉత్తములుగా, అందంగా, వికారంగా, సుగతిలో లేకుంటే దుర్గతిలో పుడుతున్న ప్రాణులను చూస్తున్నారా? అంటే దీన్ని డివైన్ ఐ అంటారు అనమాట. మానవ నేత్రాన్ని కాకుండా దివ్య నేత్రం అంటారు. దీంతో ప్రాణులు వాళ్ళ కర్మలను బట్టి ఎక్కడెక్కడ పుడుతున్నారని తెలుసుకునే జ్ఞానాన్ని పొందడం అనమాట. మరి మీరు దాన్ని చూస్తున్నారా, తెలుసుకున్నారా అంటే లేదు ఆయుష్మాన్ అని ఆ భిక్షువులు సమాధానం చెప్తారు. మరి ఇంకా ఆయుష్మంతులారా, అలా తెలుసుకున్న, అలా చూసిన మీరు రూప అరూపాలను అతిక్రమించిన శాంత విమోక్షాలను శరీరంతో స్పర్శిస్తూ ఉంటున్నారా? లేదు ఆయుష్మాన్ అని చెప్తారు. మరి ఆయుష్మంతులారా, ఆ సమాధానం ఈ ధర్మాలను మీరు పొందకపోవడం ఆయుష్మంతులారా ఎలా పొసగుతుంది? అంటే మీరేమో అర్హంతులని చెప్తున్నారు, మీ లోపల చూస్తేనేమో నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ లేదని చెప్తున్నారు. మీరు చెప్పిన దానికి దీనికి సరైన పోలిక లేదు కదా. అంటే ఈ వేరొక సాంప్రదాయంలో ఉన్న సుసీముడికి ఒక దృష్టికోణం ఉందన్నమాట, ఇవన్నీ పొందితేనే అర్హంతుడు అని. సో అప్పుడు ఆ భిక్షువులు చెప్తారు, ఆయుష్మాన్ సుసీమ అలా కాదు, మేము ప్రజ్ఞా విముక్తులమే. ఆయుష్మంతులు సంక్షిప్తంగా చెప్పిన దాన్ని నేను విపులంగా తెలుసుకోలేకపోతున్నాను. ఆయుష్మంతులు సంక్షిప్తంగా చెప్పిన దాన్ని నేను తెలుసుకునేట్లుగా విపులంగా చెప్తే బాగుంటుంది. ఆయుష్మాన్ సుసీమ, నీవు తెలుసుకోగలిగిన లేకుంటే తెలుసుకోలేకున్నా మేము మాత్రం ప్రజ్ఞా విముక్తులం, అంటే ప్రజ్ఞ ద్వారా ముక్తులైన వారము అని అర్థం. అప్పుడు ఆయుష్మంతుడు సుసీముడు తన ఆసనం నుండి లేచి, అంటే వీళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి పొందాడనమాట, భిక్షువుల దగ్గర నుంచి. అక్కడి నుంచి లేచి భగవానుని దగ్గరికి చేరుకున్నాడనమాట. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు సుసీముడు ఆ భిక్షువులతో జరిగిన సంభాషణను పూర్తిగా భగవానునికి చెప్పాడు. చెప్పి అప్పుడు భగవానుడు ఇలా అన్నాడు, సుసీమ, మొదట ధర్మస్థితి జ్ఞానం, తర్వాత నిబ్బాన జ్ఞానం అని భగవానుడు అన్నాడు. ఇంకా బంతే భగవానుడు సంక్షిప్తంగా మాట్లాడిన దాని అర్థం నాకు విపులంగా తెలియదు. బంతే భగవానుడు సంక్షిప్తంగా మాట్లాడిన దాని అర్థాన్ని నాకు విపులంగా తెలియచేస్తే బాగుంటుంది. సుసీమ, నీకు తెలియకపోతే తెలుసుకో, మొదట ధర్మస్థితి జ్ఞానం, తర్వాత నిబ్బాన జ్ఞానం. అప్పుడు భగవానుడు ఇంకా వివరిస్తున్నాడు, సుసీమ, నీవేమనుకుంటావు? రూపం నిత్యమా అనిత్యమా?
అంటే ఈ పంచస్కందాలు ఉన్నాయి. ఈ పంచస్కందాల్లో రూపస్కందం ఒకటి, తర్వాత నామస్కందం, దాంట్లో కూడా 4 భాగాలు. ఈ రూపస్కందం అంటే ఈ శరీరం నిత్యమా అనిత్యమా? బంతే అనిత్యం. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా? దుఃఖం బంతే. మరి అనిత్యం దుఃఖం పరిణామ ధర్మం కలదాన్ని అది నాది, అది నేను, అది నా ఆత్మ అని చూడడం తగిందేనా? కాదు బంతే. మరి వేదన నిత్యమా అనిత్యమా? మనసులో ఉండే 4 భాగాలు: వేదన, సంజ్ఞ, సంకార, ఇంకా విజ్ఞానం. వేదన అంటే ఫీలింగ్. ఇది నిత్యమా అనిత్యమా? అనిత్యం బంతే. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా? దుఃఖం బంతే. మరి అనిత్యం దుఃఖం పరిణామ ధర్మం కలదాన్ని అది నాది, అది నేను, అది నా ఆత్మ అని చూడటం తగినదేనా? కాదు బంతే. మరి ఈ సంజ్ఞ, ఇంకా ఈ సంకారాలు, ఇంకా ఈ విజ్ఞానం, ఇవి నిత్యమా అనిత్యమా? అనిత్యం బంతే. మరి అనిత్యమైనది సుఖమా దుఃఖమా? దుఃఖం బంతే. మరి అనిత్యం దుఃఖం పరిణామ ధర్మం కలదాన్ని అది నాది, అది నేను, అది నా ఆత్మ అని చూడటం తగినదేనా అంటే కాదు బంతే అని సుసీముడు చెప్తాడు. అంటే భగవానుడు కొన్నిసార్లు వాళ్ళనే క్వశ్చన్స్ అడిగి వాళ్ళ ద్వారానే ఆన్సర్స్ అంటే జవాబులు తెలుసుకుంటాడు, వాళ్ళ నోటి ద్వారానే. అందువలన సుసీమ భూత భవిష్యత్ వర్తమానాల్లోని రూపం, అది లోపలిది కానీ బయటది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనమైనది కానీ ఉత్తమం కానీ, దూరంలోనిది కానీ దగ్గరలోనిది కానీ, ఈ రూపమంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సమ్యక్ ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్లోని వేదన, అది ఫీలింగ్, అది లోపలిది కానీ బయటిది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలోనిది కానీ దగ్గరలోనిది కానీ, ఈ వేదనలన్నీ నావి కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సమ్యక్ ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఇంకా భూత భవిష్యత్ వర్తమానాల్లోని సంజ్ఞలు, అవి లోపలివి కానీ బయటవి కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలోనివి కానీ దగ్గరలోనివి కానీ, ఈ సంజ్ఞలన్నీ నావి కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సమ్యక్ ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. ఇంకా భూత భవిష్యత్ వర్తమానాల్లోని సంస్కారాలు, అవి లోపలివి కానీ బయటవి కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలోనివి కానీ దగ్గరలోనివి కానీ, ఈ సంస్కారాలన్నీ నావి కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సమ్యక్ ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. భూత భవిష్యత్తు వర్తమానాల్లోని విజ్ఞానం, అది లోపలిది కానీ బయటది కానీ, స్థూలం కానీ సూక్ష్మం కానీ, హీనం కానీ ఉత్తమం కానీ, దూరంలోనిది కానీ దగ్గరలోనిది కానీ, ఈ విజ్ఞానం అంతా నాది కాదు, నేను కాదు, నా ఆత్మ కాదు అని సమ్యక్ ప్రజ్ఞతో ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. అంటే బయట చూడటం అంటే బయట రూపాలు, లోపల చూడటం అంటే మన రూపాన్ని, ఈ శరీరాన్ని లోపల చూడటం. సో బయటవైనా, ఈ బయట ఉండే శరీరాలు అయినా కానీ అవి అనిత్యమే, ఈ లోపల మన శరీరమైనా కానీ అది అనిత్యమే. సో ఈ పంచస్కందాలు అనిత్యము అని చూడాలి. సుసీమ అలా చూసిన శృతవంతుడైన ఆర్య శ్రావకుడు ఈ రూపం నుండి అంటే శరీరం నుండి నిర్వేదాన్ని పొందుతాడు, వేదనల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, సంజ్ఞల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, సంస్కారాల నుండి నిర్వేదాన్ని పొందుతాడు, విజ్ఞానం నుండి నిర్వేదాన్ని పొందుతాడు, నిర్వేదంతో విరక్తుడవుతాడు, విరాగంతో విముక్తుడవుతాడు, నేను విముక్తుడను. ఇది విముక్తి అనే జ్ఞానం కలుగుతుంది. అప్పుడు జన్మ నశించింది, ఈ బ్రహ్మచర్యం ఫలించింది. అంటే ఈ సన్యాస జీవితం, ప్రపంచ జీవితం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇంతకు ఇంకేమీ లేదు అని తెలుసుకుంటాడు.
జన్మ కారణంగా జరా మరణాలు సుసీమ చూస్తున్నావా అంటే అవును బంతే. భవం కారణంగా జన్మ సుసీమ చూస్తున్నావా అంటే అవును బంతే. ఉపాదానం కారణంగా భవం సుసీమ దీన్ని కూడా చూస్తున్నావా అంటే అవును బంతే అని సుసీముడు చెప్తాడు. ఇంకా తృష్ణ కారణంగా ఉపాదానం సుసీమ దాన్ని కూడా చూస్తున్నావా అంటే అవును బంతే. మరి వేదన కారణంగా తృష్ణ స్పర్శ కారణంగా వేదన, 6 ఆయతనాల కారణంగా ఈ స్పర్శ, నామరూపాల కారణంగా ఈ 6 ఆయతనాలు, విజ్ఞానం కారణంగా నామరూపాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, అవిద్య కారణంగా సంస్కారాలు. అంటే ఈ పటిచ్చ సముపాదాన్ని చూస్తున్నావా అని అడుగుతాడు. అవును బంతే అని చెప్తాడు. అప్పుడు జన్మ నిరోధంతో జరా మరణాలు నిరోధాన్ని పొందుతాయి. ఎప్పుడైతే పుట్టుక ఉండదో ముసలితనం, మరణం కూడా ఉండవు. మరి సుసీమ దాన్ని కూడా చూస్తున్నావా అంటే అవును బంతే. మరి భవ నిరోధంతో జన్మ నిరోధాన్ని పొందుతుంది, ఉపాదాన నిరోధంతో భవం నిరోధాన్ని పొందుతుంది. సుసీమ చూస్తున్నావా? అవును బంతే అని చెప్తాడు. తృష్ణ నిరోధంతో ఉపాదానం నిరోధాన్ని పొందుతుంది, వేదన నిరోధంతో తృష్ణ నిరోధాన్ని పొందుతుంది, స్పర్శ నిరోధంతో వేదన నిరోధాన్ని పొందుతుంది, 6 ఆయతనాల నిరోధంతో స్పర్శ నిరోధాన్ని పొందుతుంది, నామరూపాల నిరోధంతో 6 ఆయతనాలు నిరోధాన్ని పొందుతాయి, విజ్ఞాన నిరోధంతో నామరూపాలు నిరోధాన్ని పొందుతాయి, సంస్కారాల నిరోధంతో విజ్ఞానం నిరోధాన్ని పొందుతుంది, అవిద్య నిరోధంతో సంస్కారాలు నిరోధాన్ని పొందుతాయి. సుసీమ దీన్ని కూడా చూస్తున్నావా? అవును బంతే అని సుసీముడు సమాధానం చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్నా, అలా చూసిన నీకు ఒకడు అనేకులు కావడం, అనేకులు ఒకడు కావడం, ఇంకా ప్రత్యక్షం కావడం, అదృశ్యం కావడం, ఆకాశంలో పోయినట్లు, గోడ నుండి, ప్రాకారం నుండి, పర్వతం నుండి నిరాటంకంగా పోవడం, నీటిలో మునిగినట్లుగా తేలినట్లుగా భూమిలో మునగటం, తేలడం, భూమి మీద నడిచినట్లుగా నీటి మీద మునిగిపోకుండా నడవటం, పక్షిలాగా ఆకాశంలో పద్మాసనం వేసుకొని కూర్చోవడం, మహా యుద్ధిమంతులు మహానుభావులు అయిన ఈ చంద్ర సూర్యులను చేతితో స్పర్శించడం, రుద్దడం, బ్రహ్మలోకం వరకు శరీరంతో వశం చేసుకోవడం వంటి అనేక విధాల యుద్ధి శక్తుల అనుభవంలో ఉన్నాయా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్న, అలా చూసిన నీవు మానవ నేత్రాన్ని అంటే మాంసపు చెవిని అతిక్రమించిన దివ్య శ్రోతంతో మానుష్యమైన, దివ్యమైన, దూరంలో ఉన్న లేకుంటే దగ్గరలో ఉన్న 2 రకాల శబ్దాలను వింటున్నావా? లేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్న, అలా చూసిన నీవు ఇతర ప్రాణుల, ఇతర వ్యక్తుల చిత్తాన్ని నీ చిత్తంతో స్పర్శించి రాగంతో ఉన్న చిత్తాన్ని రాగంతో ఉన్న చిత్తమని తెలుసుకుంటున్నావా? అలాగే విముక్త చిత్తాన్ని విముక్త చిత్తమని తెలుసుకుంటున్నావా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్న, అలా చూసిన నీవు 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, 1000 వేల సంవర్త వివర్త కల్పాల వరకు నేను ఈ జన్మలో ఇలా పుట్టాను, ఈ లక్షణంతో పుట్టాను, ఈ ఆకారంతో పుట్టాను అని అనేక పూర్వజన్మలను స్మరిస్తున్నావా అంటే లేదు బంతే అని చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్న, అలా చూసిన నీవు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో చనిపోయి తమ కర్మను బట్టి ఈ ప్రాణులు చెడు కర్మలు చేసి ఇక్కడ పుడుతున్నారు, మంచి కర్మలు చేసి ఇక్కడ పుడుతున్నారు అని జ్ఞానాన్ని నువ్వు పొందావా? అలా చూడగలుగుతున్నావా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తాడు. మరి సుసీమ అలా తెలుసుకున్న, అలా చూసిన నీవు రూప అరూపాలను అతిక్రమించిన శాంత విమోక్షాలను శరీరంతో స్పర్శిస్తూ ఉంటున్నావా అంటే లేదు బంతే. మరి సుసీమ ఆ సమాధానం, ఈ ధర్మాలను నీవు పొందకపోవడం సుసీమ ఎలా పొసుగుతుంది అంటే నిబ్బానాన్ని పొందడం, యుద్ధి శక్తులను పొందడం 2 వేరు. కొంతమందికి అర్హంత స్థితిని పొందిన తర్వాత ఈ జ్ఞానాలలో ఏదో ఒకటి వాళ్ళకి పాస్ట్ లైఫ్ ప్రాక్టీస్ వల్ల రావచ్చు. ఒకవేళ అవేమీ రాకున్నా కానీ
ప్రజ్ఞా విముక్తిని పొందారు. అంటే ప్రజ్ఞ ద్వారా విముక్తిని పొందారు అంటే ఈ పటిచ్చ సముత్పాద ధర్మాన్ని అనుభూతిపూర్వకంగా తెలుసుకున్నారు, అవిద్యను తొలగించుకున్నారు, రాగద్వేష మోహాలను తొలగించుకున్నారు అంటే కనుక ఇవన్నీ పొందినా పొందకపోయినా ఏమంత ఇంపార్టెంట్ కాదు. అప్పుడు అంటే ఈ సుశీముడికి ఒక ఇది ఉంది కదా, ఎవరైతే అర్హంత స్థితిని పొందిన వారు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ జ్ఞానాన్ని పొంది ఉంటారు. మరి మీరేమో అర్హంత స్థితిని పొందిన ఉన్నారు అని చెప్పారు భిక్షువులు, కానీ వాళ్ళకేమో ఈ సైకిక్ పవర్స్ ఏమీ లేవు అంటే భగవానుడు స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడు కదా. మొదట ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రజ్ఞ ఎలా లభిస్తుంది అని. ఈ రూపాలను అనిత్యంగా చూడటం, ఇంకా ఈ మనసును కూడా అనిత్యంగా చూడటం, అంటే ఈ పంచస్కంధాలను అనిత్యంగా చూసి ఇంకా పటిచ్చ సముత్పాద జ్ఞానాన్ని పొందటం, అంటే అనిత్య దుఃఖ అనాత్మ జ్ఞానాలను పొందటం. సో ఇవన్నీ పొందిన తర్వాత ప్రజ్ఞా విముక్తిని పొందుతాడు. ప్రజ్ఞా విముక్తిని పొందిన తర్వాత ఇవి మిగతా సైకిక్ పవర్స్ గురించి చెప్పిన విషయాలు మరి అవి పొందకపోవడం అనేది వాళ్ళ పాస్ట్ లైఫ్ దానికి సంబంధించి ఉంటుంది. అయితే సుశీముని అడుగుతాడు కదా, మరి ఆ ప్రజ్ఞ పొందిన తర్వాత ఇవి పొందామంటే లేదు బంతే అని చెప్తాడు. సో మరి నువ్వు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు చెప్పిన ఆన్సర్స్కి మరి ఎలా పొసుకుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆయుష్మంతుడు సుశీముడు భగవానుని పాదాలపై శిరస్సు నుంచి భగవానుడితో ఇలా అన్నాడు, బంతే నా దోషాన్ని దోషంగా స్వీకరించండి. నేను బంతే మూడునిలా అకుశలునిగా దోషంతో ప్రవర్తించాను. ఈ విధంగా చక్కగా వ్యాఖ్యానింపబడిన ధర్మంలో ధర్మాన్ని దొంగిలించడానికి నేను ప్రవచించాను. అంటే ఇతడు ఎందుకు వచ్చాడు ప్రవచ జీవితంలోకి, అంటే భగవానుడి దగ్గరికి వేరొక సాంప్రదాయంలో ఉన్న పరివ్రాజకులు ఇతన్ని పంపించారు. ఎందుకు? అక్కడ వాళ్ళ ధమ్మాన్ని నేర్చుకొని వచ్చి ఇక్కడ చెప్పు, దాన్ని మనం కూడా ప్రజలకి చెప్దాము, సేమ్ అదే అది చెప్పి ప్రజల ద్వారా లాభ సత్కారాలు పొందుదాం, మనకు కావాల్సినవి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఈ సుశీముడు ఇక్కడికి వచ్చాడు. సో తన దోషాన్ని ఇక్కడ చెప్పాడనమాట. అంటే నేను మీ ధర్మాన్ని దొంగిలించడానికి అంటే నేర్చుకొని నాది అని చెప్పడానికి వచ్చినట్టుగా చెప్తున్నాను అనమాట. సో దొంగిలించడానికి ప్రవచించాను. భవిష్యత్తులో నిగ్రహం కోసం భగవానుడు నా దోషాన్ని దోషంగా స్వీకరించుగాక. ఇదంతా చెప్పిన తర్వాత ఆ సుశీముడిలో పరివర్తన కలిగింది. అందుకే తన దోషాన్ని భగవానుడి ఎదుట ప్రకటించాడు. సుశీమ, నీవు నిజంగానే మూర్ఖుడిలా ఇంకా మూడునిలా అకుశునిలా దోషంతో ప్రవర్తించావు. ఈ విధంగా చక్కగా వ్యాఖ్యానింపబడిన ధర్మంలో ధర్మాన్ని దొంగిలించడానికి ప్రవచించావు. సుశీమ, దొంగను దుండీగుడను పట్టుకొని రాజుకు చూపించి ఇలా అంటారు, రాజా ఇతడు దొంగ, దుండీగుడు, వీనికి మీ ఇష్టం వచ్చిన శిక్ష వేయండి అని అన్నారనుకో. అప్పుడు రాజు వారితో ఇలా అంటాడు, పోండి వీన్ని గట్టి తాడుతో 2 చేతులతో వెనుకకు విరిచికట్టి తలను కొరిగించి వీధి నుండి వీధికి ఇంకా కూడలి నుండి కూడలికి బేరిని మోగిస్తూ తిప్పి నగరం యొక్క దక్షిణ ద్వారం నుండి బయటకు తీసుకొని పోయి తలను నరకండి. సుశీమ, నీవేమనుకుంటావు? దానివలన అతడు దుఃఖాన్ని అసంతోషాన్ని పొందడా అంటే అవును బంతే అని చెప్తాడు. అప్పుడు భగవానుడు మళ్ళీ ఇలా చెప్తాడు, సుశీమ, వాడు ఆ కారణంగా దుఃఖాన్ని అసంతోషాన్ని పొందిన దాన్ని కన్నా ఈ విధంగా అంటే ఒక దొంగతనం చేసి ఏదైతే శిక్షను పొంది ఆ దుఃఖాన్ని పొందాడో దానికన్నా కూడా ఈ విధంగా చక్కగా వ్యాఖ్యానింపబడిన ధర్మంలో ధర్మాన్ని దొంగిలించడానికి తీసుకోవడం ఎక్కువ దుఃఖ ఫలాన్ని చేదు ఫలాన్ని ఇచ్చి అధోలోకాలకు తీసుకొని పోతుంది. కానీ సుశీమ, నీవు దోషాన్ని దోషంగా గుర్తించి ధర్మానుసారంగా చేసిన ప్రతిక్రియను నేను స్వీకరించాను. సుశీమ, అరియ వినయంలో దోషాన్ని దోషంగా గుర్తించి భవిష్యత్తులో
దాన్ని మళ్ళీ చేయకుండా ఉండటం కోసం ధర్మానుసారం ప్రతిక్రియ చేసేవారు వృద్ధిని పొందుతారు అని భగవానుడు చెప్తాడు. అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా బుద్ధుడి బోధనలని వేరువేరుగా మా బోధనలు మా సాంప్రదాయంలో ఇలా ఉంది, ఇది మేం చెప్పింది అని బుద్ధుడి బోధనలను వేరువేరు సాంప్రదాయాల్లో కూడా చూడటం జరుగుతుంది. అలాగే కొంతమంది అయితే అంతా ఏమంటారు కలిపేస్తారనమాట. బుద్ధుడి బోధనలను ఇంకా వేరొక సాంప్రదాయంలో ఉన్న పూజా పునస్కారాలను ఇవే విముక్తికి మార్గాలు అని చెప్తారు. అటువంటి వాళ్ళు నిజంగా బుద్ధుడి ధర్మాన్ని దొంగిలించినట్లే అన్నట్టుగా తెలుసుకోవాలి. అది వాళ్ళని నిరయలోకాలకే తీసుకువెళ్తుంది. అంచేత బుద్ధుడి ధర్మాన్ని అంటే బుద్ధుడు బోధించిన బోధనలు అంటే ధర్మం అంటే ఏంటి? బుద్ధుడు బోధించిన బోధనలే. ఆయన దేనికోసం బోధించాడు? దుఃఖం నుంచి విముక్తి పొందడానికి ఆయన బోధన ఉంది. అదే ధమ్మం అన్నమాట. సో అటువంటి దాన్ని వేరువేరు వాటితో మిక్స్ చేసి చెప్పడము, ఇదే బుద్ధుడి ధర్మం అని తప్పుగా ప్రొజెక్ట్ చేయడం అన్నది అది వాళ్ళకి ఒక పాపకర్మ అనమాట. ఘోరమైన పాపకర్మ అని కూడా చెప్పుకోవచ్చు. అంచేత బుద్ధుడు ఏదైతే చెప్పిన విషయాలు ఉన్నాయో వాటిని ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. బుద్ధుడు చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా చెప్పడము తప్పే. అలాగే ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించకుండా ఇది మా సాంప్రదాయంలో కూడా ఉంది, ఇది బుద్ధుడు కూడా చెప్పారు అని వేరుగా ప్రొజెక్ట్ చేయడం కూడా అది కూడా ఒక రకంగా వాళ్ళకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. సో అంచేత ముఖ్యంగా ఈ సుసీమ సుత్తంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ ధమ్మ వినయం అన్నది లాభ సత్కారాల కోసం కాదు. ఈ ధమ్మ వినయం అన్నది ఏదో సైకిక్ పవర్స్ పొందడానికి కాదు. అవి వస్తే వచ్చాయి, రాకపోయినా కూడా ముఖ్యంగా ప్రజ్ఞా విముక్తి కోసమే, మన లోపల ఉన్న అవిద్య తృష్ణను తొలగించుకోవడానికే. అందుకోసమే భగవానుడు ధమ్మాన్ని బోధించాడు. ముఖ్యంగా అనిత్య, దుఃఖ, అనాత్మ వాటిని అనుభూతిపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇంకా పఠించే సముపాదాన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడే మన లోపల ప్రజ్ఞా విముక్తి అన్నది లభిస్తుంది, దుఃఖం నుంచి బయటపడతాము. సో రకరకాల ప్రయోజనాల కోసం కొంతమంది ప్రవచనాలు తీసుకుంటారు. అటువంటి వాళ్ళు వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకుంటున్నట్లు అనమాట. అలా కాకుండా నిజంగా ప్రజ్ఞా విముక్తి కోసం అయితే గనక వాళ్ళు కృషి చేస్తే తప్పకుండా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కొంతమంది నాకు అడుగుతూ ఉంటారనమాట, వేరు వేరు సాంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు, మేము ఈ సైకిక్ పవర్ పొందాలి అనుకుంటున్నాము, ఆ సైకిక్ పవర్స్ అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రజ్ఞా విముక్తి అన్నది ఇంపార్టెంట్, నిబ్బానం అన్నది ఇంపార్టెంట్. దానికోసం ఎంత ప్రయత్నం చేస్తున్నావు, ఎంత మీ లోపల మార్పు వచ్చింది, అది మీ ధమ్మ మార్గంలో ప్రగతికి కొలమానం అన్నమాట. అది కాకుండా ఇంకొకరు ఈ జ్ఞానాన్ని పొందారు, నాకెందుకు ఇది రాలేదు, ఇంకొకరు గాల్లో ఎగురుతున్నారు, నేనెందుకు గాల్లో ఎగరలేకపోతున్నాను, ఇలా అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయన్నమాట. నిజంగా కొంతమంది గాల్లో ఎగురుతారు కదండి, మీరు కూడా ఎగురుతారా అని అడుగుతారు కొంతమంది. అది కాదు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లోపల ప్రజ్ఞని పెంపొందించుకోవడం, రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడం. సో దాని మీద ఫోకస్ చేయండి, మిగతా అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. అటువంటి లక్ష్యాలతోటి ప్రవజ్య తీసుకుంటే అది మిమ్మల్ని సరైన మార్గంలో సరైన దిశలో తీసుకెళ్ళదు. సో లక్ష్యాన్ని మార్చుకొని అసలు ఎందుకు ఈ ధమ్మ జీవితం, ప్రపంచ జీవితం అని ఆలోచించి సరైన మార్గంలో వెళ్ళాలి. సో ఇది ఈరోజు ప్రవచనం.